హైయర్ ఎడ్యుకేషన్ మహిళా డిగ్రీ కళాశాల జి గోవిందమ్మ క్లాస్ 4 ఎంప్లాయీ. నాకు ఇంతవరకు నేను 2017లో రిటైర్డ్ అయినాను. నాకు ఇంతవరకు పింఛన్ ఇవ్వలేదు. ఎస్ఆర్లోన సర్వీస్ రెగ్యులరేషన్ చేసి పింఛన్ ఇమ్మని చెప్పినారు. పింఛన్ ఇమ్మని వాళ్ళ కోర్టుకు ఇమ్మంటే కోర్టుకు పోయినాను. కోర్టు ఆర్డర్స్ వచ్చినా, కలెక్టర్ మేడం ఆర్డర్స్ ఇచ్చినా, ఆడిట్ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినా వీళ్ళు నాకు ఎస్ఆర్లు ఎంటర్ చేసి నాకు పింఛన్ ఇవ్వడం లేదు. కోర్టును కూడా ధిక్కారిస్తున్నారు అధికారస్తులు. భరత్ గుప్తా కమిషనర్, హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ భరత్ గుప్తా ఇమ్మీడియట్లీ సంతోషంగా నాకు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను. నా వయసు 68 సంవత్సరాలైంది. 2017లో క్లాస్ 4 ఎంప్లాయీగా అటెండర్గా పనిచేసి హైయర్ ఎడ్యుకేషన్లో రిటైర్డ్ అయినాను. చంద్రబాబు నాయుడు సార్ కూడా అధికారస్తులు కూడా పంచనమని ఆ మహిళలు కూడా రక్షణ కల్పిస్తున్నాడు. అయినా వీళ్ళు మాకు అధికారస్తులు నాకు ఎస్ఆర్లు ఎంటర్ చేసి అందరూ ఎవరు చెప్పినా కూడా పింఛన్ ఇవ్వడం లేదు. కాబట్టి నాకు విన్నవించుకుంటున్నాను, నాకు పింఛన్ ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను. నా పేరు గోవిందమ్మ, గాజుల గోవిందమ్మ. నా పేరు జొన్నగిరి, నా పుట్టినిల్లు. నేను ఇక్కడ కర్నూలులోనే వచ్చి ఎమ్గనూరులో 23 ఏళ్ళు పనిచేసినాను. కర్నూలుకి వచ్చి కర్నూలు మహిళా కళాశాలలో రిటైర్డ్ అయినాను. 12 ఏళ్ళు పనిచేసి నాకు ఇంతవరకు పింఛన్ లేదు. చంద్రబాబు నాయుడు సారు 93 నాడు 10 ఇయర్ సర్వీస్ జీవో మీద రెగ్యులరేషన్ చేసి పింఛన్ ఇవ్వండి అని ఒక జీవో ఇచ్చినాడు. 93లో కూడా జీవో ఇచ్చినాడు. ఆ జీవో ప్రకారం ఇవ్వలేదు. నాకు ఇప్పటి వరకు పింఛనే ఇవ్వలేదు. వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీకి నేను మహిళను, ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు దిక్కులేరు, అయినా అనారోగ్యంతో ఉన్నాను. నాకు ఇంతవరకు పింఛన్ రాలేదు. అధికారస్తులు నా పైన దయ ఉంచి నాకు పింఛన్ ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను.